గాడ్సే కాల్చింది 3 బుల్లెట్లయితే మరి గాంధీజీ ఒంట్లో ఉన్న 4వ బుల్లెట్ కాల్చింది ఎవరు? జనవరి 30, 1948 గాంధీ గారు ఉంటున్న బిర్లా హౌస్ అది. ప్రతిరోజు ఈవినింగ్ 5ంటికి ఆ ఇంటి పక్కనే ఉన్న ఎంటీ గ్రౌండ్ లో ఆయన ప్రేయర్ మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆ రోజు కూడా 5కి స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు అంటే కరెక్ట్ గా అది స్టార్ట్ అయ్యే గంట ముందు అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ గారిని కలిసి అప్పటి ఇండియాలో జరుగుతున్న హిందూ ముస్లిం గొడవల గురించి మాట్లాడడానికి అని చెప్పి వచ్చారు. 5 అవుతున్నా గానీ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన జనం అంతా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ గా 5కి పటేల్ గారు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన 10 మినిట్స్ కి అంటే ఎగ్జాక్ట్ గా 5:10 PM కి గాంధీజీ తన హౌస్ నుండి తన 2 వాకింగ్ స్టిక్స్ అయిన అబా అండ్ మను గాంధీల సపోర్ట్ తో ఆ స్టేజ్ వైపుకు నడుచుకుంటూ వస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే వీళ్ళ ఇద్దరితోనే గాంధీ గారు బట్టలు లేకుండా పడుకుని ఆయన టెస్ట్ చేసుకున్నా అని చెప్పారు. దీని మీద చాలా మంది సీరియస్ గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మనవరాళ్ళ వయసులో ఉన్న వాళ్ళతో ఏంటి పనులు అని చెప్పి. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇద్దరిలో నిజంగానే ఆయన మనవరాలు కూడా ఉంది. దీని గురించి లాస్ట్ లో మాట్లాడతా. స్టేజ్ దగ్గరికి కరెక్ట్ గా 5:15 PM కల్లా ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకో ఫ్యూ స్టెప్స్ వేస్తే స్టేజ్ పైకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ 200 మందికి పైగా జనం అక్కడ ఉన్నారు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి అండ్ గాంధీ గారికి సెక్యూరిటీగా అక్కడ ఉన్నది కేవలం 4 సెక్యూరిటీ గార్డులు అండ్ 6 ఢిల్లీ పోలీస్ మాత్రమే. ఆ జనం అంతా కూడా బాపు వస్తున్నారు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. అందులో నుండి కాకి డ్రెస్ వేసుకున్న ఒక పర్సన్ అందరినీ తోసుకుని గాంధీ గారి ముందుకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడుతూ గాంధీ గారు అతన్ని ఆశీర్వదిస్తూ ఉండగా మను గారు ఒక అడుగు ముందుకేసి ఆ కాకి డ్రెస్ వేసుకున్న అతని దగ్గరికి వచ్చి కొంచెం తప్పుకోండి, గాంధీ గారు స్టేజ్ పైకి వెళ్ళాలి అని చెప్తూ అతన్ని పట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా అతను ఆమెని పక్కకి తోసేసి అతని చేతిలో దాచిపెట్టి ఉన్న తుపాకీని బయటికి తీసి గాంధీ గారిని 3 సార్లు కాల్చాడు. మొదటి బుల్లెట్ ఆయన గుండెల్లో దిగితే మిగతా 2 బుల్లెట్స్ కూడా ఆయన కడుపులో దిగాయి. అంతే, అక్కడికక్కడే ఆయన చనిపోయారు. అండ్ ఆ కాల్చిన పర్సన్ కనీసం పారిపోకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు. వెంటనే దూరంగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని చూస్తే అతను ఎవరో కాదు, రామచంద్ర అలియాస్ నాథురామ్ గాడ్సే. ఇక్కడ వరకు జరిగిన స్టోరీని మాత్రమే మీరు ఇప్పటి వరకు కనీసం షార్ట్ గా అయినా విని ఉంటారు. కానీ అక్కడ అతను కాల్చింది 3 సార్లు అయినా కానీ గాంధీజీ ఒంట్లో 4వ బుల్లెట్ కూడా ఉంది అని చెప్పి డాక్టర్ పంకజ్ కుముద్ చంద్ర సుప్రీం కోర్టులో కేసుని ఫైల్ చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పక్కనే ఉన్న 200 మందిలో చాలా మంది మేము 4వ బుల్లెట్ సౌండ్ కూడా విన్నాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో అసలు ఆ 4వ బుల్లెట్ కాల్చింది ఎవరు? గాంధీ గారు చనిపోయింది గాడ్సే వల్ల కాదా? ఇంకెవరైనా దీని వెనక ఉన్నారా? ఎందుకని ఇంత సెన్సేషనల్ కేసులో కూడా అటాప్సీ చేయకుండానే గాంధీ గారి శవాన్ని కాల్చేశారు? అంతేకాదు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వక ముందే చాలా ఫాస్ట్ గా ఎందుకు కొంతమందిని ఉరి తీసేశారు? ఎందుకని అప్పటికే ఆయన్ని చంపడానికి 5 సార్లు ట్రై చేసినా కానీ ఆయనకి కాపలాగా కేవలం 10 మంది సెక్యూరిటీని మాత్రమే ఉంచారు. కాల్చిన తర్వాత కూడా గాంధీ గారు అరగంట సేపు బ్రతికే ఉన్నారు కానీ ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లేదు అనే దాంట్లో నిజమెంత? దీని వెనక అప్పటి గవర్నమెంట్ హ్యాండ్ ఉంది అనే దాంట్లో నిజం ఉందా? ఉంటే వాళ్ళకేం అవసరం? దీని వెనక ఇంటర్నేషనల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయా? గాంధీ గారి మరణం వెనకాల ఉన్న థీరీస్ ఏంటి అండ్ వాటి ప్రూఫ్స్ ఏంటి? ఎందుకని ఆయన చనిపోయాక సుమారు 1000 నుండి 5000 మంది బ్రాహ్మిన్స్ ని చంపేశారు? ఎందుకని గాంధీ గారి వీరాభిమానైన గాడ్సేనే ఆయన్ని చంపడానికి చూశాడు? గాడ్సేని ఉరి తీయడం కరెక్టేనా? ఇలా చాలా విషయాలున్న వీడియోలో, సో ఎండ్ వరకు చూడండి. మీ అందరి సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఒక నార్మల్ వాయిస్ ఛానల్ ని జస్ట్ కంటెంట్ ని మాత్రమే చూసి 20K వరకు తీసుకురావడం అంటే అది కూడా 2025 లో అది మామూలు విషయం కాదు. మీరు మన కంటెంట్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారో తెలుస్తుంది. సో అందుకే 20K క్రాస్ అవ్వగానే ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో పెడదాం అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంత ఇచ్చిన మీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి కనీసం అనౌన్స్ కూడా చేయకుండా ఇలా వీడియో పెట్టేస్తున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉంటది అనుకుంటూ నేను ఈ వీడియో నుండి రోడ్ టు 100K అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒకవేళ మీరు మన వీడియోస్ చూసి అవి మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. త్వరగా 100K రీచ్ అయిపోదాం. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. లెట్స్ క్రాక్ ద కేస్. 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీక్ అయిన బ్రిటిష్ ని ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రెషర్ చేస్తున్న రోజులవి. దాంతో ఫైనలీ 1946 న బ్రిటిష్ ఒప్పుకుని ఇండియాకి క్యాబినెట్ మిషన్ ని పంపించింది. దీని పర్పస్ ఏంటంటే బ్రిటిష్ దగ్గర నుండి పవర్ ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడం. కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మరి ఇటు పక్కన కూడా దాన్ని తీసుకోవడానికి ఎవరో ఒకరు రెడీగా ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అయిన కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్స్ ఇద్దరిని
అందరినీ కూర్చోబెట్టి ఎవరికి ఎన్ని సీట్స్ అండ్ ఎవరు ఏ పదవులు అని చెప్పి ఎలక్షన్స్ ద్వారా కాకుండా బ్రిటిష్ ఓవర్సైట్ లో ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి. ఎగ్జాక్ట్ గా ఇది జరిగే టైంలోనే ముస్లిం లీగ్ లీడర్ అయిన జిన్నా పాకిస్తాన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి పిలిపించి కలకత్తా హిందూ ముస్లిం గొడవల్లో కొన్ని రోజుల్లోనే కొన్ని వేల మంది చనిపోయారు. సో అతను క్లియర్ గా చెప్పాడు ఏంటంటే ఇండియా రెండుగా అయినా డివైడ్ అవ్వాలి, లేదు అంటే ఇండియా లోపలే అంతర్యుద్ధం ఒకటి మొదలవుద్ది అని చెప్పి. బ్రిటిష్ అండ్ లార్డ్ మౌంట్ బాటన్ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళని వదిలించుకుని వెళ్ళిపోదాం అని చెప్పి సరే పార్టీషన్ కి రెడీ చేస్తామని చెప్పింది. దీన్ని ఆపడం కోసమే డైరెక్ట్ గా ఇండియాకి పీఎం గా జిన్నాని చేస్తా అని చెప్పి గాంధీ గారు ఆఫర్ ఇచ్చారు అని చెప్తారు. దానికి జిన్నా ఒప్పుకోలేదు అని చెప్పి చాలా మంది హిస్టారియన్స్ అండ్ అంతెందుకు ఎక్స్ కాంగ్రెస్ మినిస్టర్ అయిన చతుర్వేది గారు కూడా ఆయన రీసెర్చ్ బుక్ లో మెన్షన్ చేశారు. మరి అది ఎంతవరకు నిజమో మనకి ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి నెహ్రూ అండ్ పటేల్ గారు ఇద్దరు కూడా కంప్లీట్ గా ఎగనెస్ట్. ఎందుకంటే జిన్నాకి పొలిటికల్ పవర్ ఇచ్చినంత మాత్రాన అతను అక్కడితో ఆగడు, ఇండియానే పాకిస్తాన్ గా మార్చేస్తాడు అని చెప్పి. జిన్నా మాత్రం పాకిస్తాన్ కావాల్సిందే అని చెప్తూ ఉండడంతో ఇంకా ఫైనల్లీ 3 జూన్ 1947 పార్టీషన్ ప్లాన్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఆగస్ట్ లో పార్టీషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక పక్కన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి చాలా మంది ఆనందంగా ఉంటే, ఇంకో పక్కన మాత్రం కొన్ని లక్షల మంది అది వాళ్ళ నేల వాళ్ళ ఊరు అనుకుంటూ ఉన్న పాకిస్తానీ హిందూ అండ్ సిక్ ఫ్యామిలీస్ అందరినీ కూడా అక్కడ నుండి వెళ్లిపోమని చెప్పారు. వెళ్తున్న వాళ్ళని కూడా వదలకుండా చంపేసి వాళ్ళ శవాల్ని కుప్పలుగా ట్రైన్ లో పంపించారు. కేవలం ఢిల్లీలో ఉన్న రెఫ్యూజీ క్యాంప్స్ లో మాత్రమే 8 లక్షల మంది పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హిందూ అండ్ సిక్ పిల్లలందరూ కూడా అనాథల్లా మిగిలిపోతున్నారు. అండ్ దీన్ని ఆపడానికి గాంధీ గారి మాట పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళకి ఫ్రీడమ్ తెచ్చింది జిన్నా మాత్రమే. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో గాంధీ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఈ భారత భూమి హిందూ సిక్ అండ్ బౌద్ధులదే కాదు ముస్లింలది కూడా. సో ఇక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు, వెళ్ళక్కర్లేదు అని చెప్పారు. దాంతో ఆ రిఫ్యూజ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటంటే వాళ్ళని వెళ్ళకపోతే చంపేస్తామని చెప్పి చంపి కూడా కొంతమందిని ఇక్కడికి పంపిస్తుంటే కనీసం దాన్ని ఆపడానికి ట్రై చేయకుండా దానికి తోడు వెళ్ళక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇండియాలో మతాల మధ్యలో గొడవలు జరగబోతున్నాయి. ఇది స్టార్ట్ చేసింది హిందువులు కాదు అండ్ ముస్లింస్ కాదు. ఒక భయం, ఒక బాధ, ఒక కోపం. ఎలా అంటే ఒకరేమో వాళ్ళని వెళ్ళగొడతారేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆయుధాలు తీసుకుని రెడీగా కూర్చుని ఉంటే, ఇంకొకరేమో దాన్ని చూసి ఇప్పుడు వాళ్ళు గొడవ చేయడానికి రెడీగా ఉన్నారు అనుకున్నారు. అండ్ ఇంకొకరేమో వాళ్ళ అన్నదమ్ములకి జరిగిన అన్యాయాన్ని చూసి దాన్ని తట్టుకోలేక గొడవ పడడానికి చూస్తున్నారు. ఇలా ఎవ్వరు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియకుండానే అందరూ కూడా గొడవలు స్టార్ట్ చేశారు. ఇంత జరుగుతుంటే గాంధీ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ గొడవలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్లేస్ కి వెళ్లి ఈ గొడవలు ఆగే వరకు కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి. అండ్ దీని వల్ల టెంపరీగా కొన్ని గొడవలు అయితే ఆగాయి, కానీ కంప్లీట్ గా జనాల మధ్యలో ఉన్న హేట్రెడ్ మాత్రం పోలేదు. సో దీనికోసం ఏంటంటే గాంధీ గారు ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 PM కి ప్రేయర్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అందులో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని కలిపి చదువుతూ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి వెళ్లేవాళ్ళు. అండ్ గొడవలు ఆగడానికి చేసే అదే దీక్షలో గాంధీ గారు ఇంకో డిమాండ్ కూడా చేశారు. ఏంటంటే పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రెషర్ చేశారు. అండ్ ఇచ్చే వరకు కూడా దీక్ష చేశారు. ఈ 55 crores ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ కి 75 crores వెళ్ళాలి. అందులో 20 crores ఆల్రెడీ ఇచ్చేశారు. బట్ తర్వాత 55 crores దగ్గరికి వచ్చేసరికి ఆర్బీఐ అండ్ పాకిస్తాన్ మధ్యలో చిన్న డిస్ప్యూట్ నడుస్తూ ఉండగా సడన్ గా పాకిస్తాన్ కాశ్మీర్ ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసింది. ఒక పక్కన కంట్రీ లోపల జరుగుతున్న మత గొడవలు ఆపడానికి అప్పుడే ఫామ్ అయిన కొత్త గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉండగా ఇలా సడన్ గా పాకిస్తాన్ కాశ్మీర్ ని ఆక్యుపై చేస్తూ ఇంకా ముందుకు వస్తుంది అని చెప్పి ఆ 55 crores ఇవ్వకుండా ఆపేశారు. అండ్ వాటిని తిరిగి ఇస్తే పాకిస్తాన్ వాటిని దేనికి ఖర్చు పెట్టుద్ది అని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని వాళ్ళు ఆలోచించి ఆపేస్తే గాంధీ గారు మాత్రం అది వినకుండా జాన్ 13th దీక్ష కూర్చుని జాన్ 18th కి గవర్నమెంటే దిగొచ్చి ఆ 55 crores క్లియర్ చేస్తామని చెప్పింది. బట్ ఈ గొడవలు ఆగడానికి మాత్రం ఈ ప్రేయర్ మీటింగ్స్ లాంటివి చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఒక ప్రేయరే జాన్ 30 5 PM కి షెడ్యూల్ అయి ఉంది. అండ్ దాంట్లోనే గాడ్సే గాంధీ గారిని కాల్చి చంపేశాడు. అండ్ అలా చంపేసి తన చేతిలో బ్యారెట్ పిస్టల్ ని పట్టుకుని అలాగే నిల్చుని చూస్తూ ఉండిపోయాడు. కనీసం పారిపోవడానికి కూడా ట్రై చేయలేదు. అండ్ అతన్ని చూసి పోలీసులకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే గాంధీ గారిని పరమాత్మతో పోలుస్తూ జస్ట్ ఆయన ఫోటోతో మాట్లాడుకుంటూ ఉండేంత పెచ్చ అభిమాని గాడ్సే.
మరి అలాంటి అతను ఎందుకు ఆయన్ని చంపాడు అని చూడాలి అంటే మన గాడ్సే గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. మహారాష్ట్రలో ఒక నార్మల్ చిర్పవన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన రామచంద్ర అతని ఫ్యామిలీలో పుట్టిన మగపిల్లలు చనిపోతున్నారు అని చెప్పి అతన్ని ఆడపిల్లలా రెడీ చేసి పెంచారు. అప్పుడే అతనికి పెట్టిన ముక్కు పుడక వల్ల అతని పేరు నాదురంగా మారింది. ఇతని తర్వాత పుట్టిన మగపిల్లలందరూ కూడా సర్వైవ్ అవడంతో ఫ్యామిలీ అంతా కూడా నాదురంని వాళ్ళ శాపం పోగొట్టిన అతనిగా చూసేవాళ్ళు. అతని ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్ అవడంతో ట్రాన్స్ఫర్స్ వల్ల సరైన స్కూల్ ఎడ్యుకేషన్ దొరకలేదు ఇతనికి. దానివల్ల 1928లో 10th ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్యూర్ వల్లే అప్పటి వరకు ఎంతో ఇష్టంగా చూసిన స్కూల్ ని హేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దీని తర్వాత కూడా అతని ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు వచ్చిన ప్లేస్ రత్నగిరి. ఇక్కడికి వచ్చాక గాడ్సే లైఫ్ లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. గాంధీ గారు అప్పటికే ఫేమస్. అండ్ దానికి తోడు 1930 ఉప్పు సత్యాగ్రహం లాంటి వాటి తర్వాత గాడ్సే గాంధీ గారికి వీరాభిమాని అయిపోయాడు. ఎంత వీరాభిమాని అంటే ప్రతిరోజు కూడా రేడియోలో అండ్ న్యూస్ పేపర్ లో వచ్చే గాంధీ గారి మాటలు విని అవి ఎంత బాగున్నాయి అని చెప్పి మళ్ళీ నైట్ అయ్యేసరికి సేమ్ గాంధీ గారి ఫోటోనే చూస్తూ ఆయనతోనే మాట్లాడుతున్నట్టు చెప్పేవాడంట. ఇలా కాంగ్రెస్ మీటింగ్స్ ని కూడా రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాడు. అండ్ అలా అటెండ్ అవుతున్న టైంలోనే ఇతనికి RSS గురించి కూడా తెలిసింది. ఇది ఇతన్ని చాలా అట్రాక్ట్ చేసింది. ఎందుకు అంటే గాంధీ గారు సెక్యులరిజం అని చెప్పి చెప్తున్నారు, కానీ అప్పటికి ఇండియాలో అఫీషియల్ గా ముస్లిమ్స్ కి మాత్రమే ముస్లిం లీగ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది, కానీ హిందూస్ కి లేదు అని చెప్పి ఇద్దరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని చెప్పి స్టార్ట్ అయిన ఆర్గనైజేషనే ఈ RSS. సో అందుకే దాని వైపు వెళ్ళాడు. అఫీషియల్ గా 1932లో అతని ఫాదర్ చనిపోయాక RSS లో జాయిన్ అయ్యాడు. అప్పటికి అతను చాలా పనులు చేశాడు, టైలరింగ్ దగ్గర నుండి ఫ్రూట్ సేల్ చేయడం వరకు. అండ్ వన్స్ RSS లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ గా యూనిఫామ్స్ కుట్టించే కాంట్రాక్ట్ ని ఇతను తీసుకున్నాడు. సో దాని వల్ల అందులో పెద్ద పెద్ద వాళ్ళతో ఇతనికి కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. 1937 వచ్చేసరికి హిందూ మహాసభ కూడా చాలా పాపులర్ అవడంతో అండ్ దానికి ప్రెసిడెంట్ సవార్కర్ గారు అవడంతో రెండిట్లో కూడా ప్యారలల్ గా పార్టిసిపేట్ చేసేవాడు. ఈవెన్ స్లోగా మీటింగ్స్ లో మాట్లాడడం లాంటివి కూడా చేసేవాడు. 1938 టైంలో అయితే మన హైదరాబాద్ నిజామ్స్ నాన్ ముస్లిమ్స్ ని ట్రీట్ చేసే విధానానికి అగెనెస్ట్ గా పోరాడడానికి అని చెప్పి ఆర్య సమాజ్ తో కలిసి ఒక గ్రూప్ ని కూడా లీడ్ చేశాడు. అండ్ దీని వల్లే అతన్ని నిజామ్స్ జైల్లో కూడా వేసి 1 year ఉంచారు. చెప్పాలి అంటే ఇది అతని లైఫ్ లో ఒక కీ మూమెంట్. ఎప్పుడైతే జైల్లో నుండి బయటకు వచ్చాడో ఈ వచ్చిన తర్వాత నుండి గాంధీ గారు మీటింగ్స్ లో ఎప్పుడైనా హిందూ ముస్లిం యూనిటీ గురించి మాట్లాడుతున్నారు అంటే అది తనకి అంతగా నచ్చేది కాదు. అట్ ద సేమ్ టైం 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఎండ్ అయిన తర్వాత ఒక పక్కన హిందూ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ మీద రిస్ట్రిక్షన్స్ వేశారు, కానీ ముస్లిం లీగ్ మాత్రం ఫుల్ ఫోర్స్ తో సపరేట్ పాకిస్తాన్ కోసం అడుగుతున్నా కానీ ఏం చేయలేకపోవడంతో గాడ్సే తన ఫ్రెండ్ అయిన నారాయణ ఆప్టేతో కలిసి అగ్రణి అని మరాఠీ న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారు. నాన్ వైలెన్స్ అనే దానికి అగెనెస్ట్ గా దాని వల్ల జరుగుతున్న గొడవల గురించి పబ్లిష్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అప్పుడప్పుడు గాంధీ గారు కేవలం ముస్లిమ్స్ ని మాత్రమే బుజ్జగించడానికి చూస్తూ హిందూస్ ని మాత్రం ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని చెప్పి ముస్లిమ్స్ కి మాత్రం చెప్పేవాళ్ళు కాదు అని చెప్పి దాని వల్ల ప్రతిసారి కూడా విక్టమ్స్ హిందూసే అవుతున్నారు అని చెప్పి ఇతను చాలా కోపం పెంచుకున్నాడు. అండ్ దాని వల్లే ఫైనలీ గాంధీ గారిని చంపాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. గాంధీజీ పంచాగ్ని ఆశ్రమంలో ఉంటున్న టైం అది. సడన్ గా గాడ్సే కొంతమందిని తీసుకుని వెళ్లి అక్కడ గాంధీ గారికి అగెనెస్ట్ గా నినాదాలు చేయడం కూడా స్టార్ట్ చేశాడు. గాంధీ గారు మాత్రం వాళ్ళందరినీ కూర్చోండి మాట్లాడదాం అని చెప్పి లోపలికి పిలిచారు, కానీ ఇతను మాత్రం వెళ్ళలేదు. ఆ రోజు జరిగిన ఈవినింగ్ మీటింగ్ లో గుంపులో నుండి గాడ్సే చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాడు. అతని దగ్గర అప్పటికి ప్రీ ప్లాన్డ్ గా తెచ్చుకున్న కత్తి కూడా ఉంది. సడన్ గా గుంపులో ఉన్న వాళ్ళు కత్తిని చూసి దాన్ని లాగేసుకుని అతన్ని అండ్ అతనితో పాటు వచ్చిన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు, కానీ వీళ్ళెవరూ కూడా దొరకలేదు. మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఇయర్ సెప్టెంబర్ లో గాంధీ అండ్ జిన్నాది మీటింగ్ జరిగింది. ఇందులో ఏంటంటే జిన్నా సపరేట్ పాకిస్తాన్ కావాలి అంటున్నాడు, కానీ గాంధీజీ ఏమంటున్నారు అంటే ముస్లిం మెజారిటీ ఏరియాకి మీకు ఫుల్ అథారిటీ ఇస్తాము, బట్ సపరేట్ అవ్వద్దు అని చెప్పి. కానీ జిన్నా వినలేదు. దీనికి చాలా మందికి కోపం వచ్చింది. జిన్నా వినకపోవడం ఒకటైతే ముస్లిం మెజారిటీ ఉన్న ఏరియాస్ కి వాళ్ళకి ఫుల్ అటానమీ ఇచ్చేస్తే మరి మిగతా సిక్ మెజారిటీ, హిందూ మెజారిటీ ఆర్ క్రిస్టియన్ మెజారిటీ సంగతి ఏంటి, వాళ్ళు ఎందుకు అడగకూడదు, వై ఓన్లీ ముస్లిం అప్పీస్మెంట్ అని చెప్పి దీని తర్వాత మళ్ళీ గాడ్సే ఆశ్రమానికి వచ్చి చంపడానికి చూశాడు. కానీ సేమ్ కత్తిని లాక్కుని క్రౌడ్ అతన్ని కొట్టారు. దీని తర్వాత అతను చాలా డిసప్పాయింట్ అయ్యి ఓన్లీ పేపర్స్ లో పాలసీస్ పరంగా మాత్రమే దాడి చేసేవాడు, కానీ చంపడానికి ట్రై చేయలేదు.
కానీ ఎప్పుడైతే 1946లో జిన్నా యాక్షన్ డే అని చెప్పి అనౌన్స్ చేశాడో దానికి జరిగిన విధ్వంసం చూసి చాలా మంది సీరియస్ అయిపోయారు. అండ్ ఆ టైంలో గాంధీజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కలకత్తాలో ఉన్న హిందువులు ఒకవేళ మిమ్మల్ని ముస్లిం లీగ్ వాళ్ళు చంపుతున్నారు అంటే ఎదురు తిరిగి గొడవ పెద్దది చేయకండి, మీరు కామ్గా అహింసతో వాళ్ళు చంపినా కానీ చనిపోండి. అలా చనిపోతే హిందువులే కాదు ఇండియా అంతా కూడా సేఫ్ గా ఉంటది. అండ్ అలా చనిపోయినా కానీ మిమ్మల్ని చంపిన ముస్లిం లీగ్ వాళ్ళకి రిగ్రెట్ స్టార్ట్ అవుద్ది, అయ్యో అనవసరంగా చంపేశామా అని చెప్పి. సో అలా ఇండియా వైడ్ గా ఉన్న ముస్లిం లీగ్ వాళ్ళు ప్యూరిఫై అయిపోయి అంతా ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి. అండ్ ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఇది ఆయన అఫీషియల్ న్యూస్ పేపర్ అయిన హరిజన్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. సో ఇలా ఒక స్టేట్మెంట్ ఆయన దగ్గర నుండి వచ్చింది అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? సో దీని తర్వాత కోపం వచ్చిన జనం అందరికీ కూడా 1946, 1947, 1948 ఇవన్నీ కూడా నైట్ మేర్ ఇయర్సే. పార్టీషన్ అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 crores ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ కోసమే స్టిల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ లో చంపబడుతున్న హిందువుల గురించి సిక్కుల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి గాడ్సేకి ఉన్న పేషెన్స్ పోయింది. ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి చెప్పింది చేస్తూ ఆడింది ఆడుతూ పాడింది పాడుతూ ఇలాగే కంటిన్యూ అయితే చాలా కొన్ని ఇయర్స్ లోనే ఇండియా కూడా పాకిస్తాన్ లో కలిసిపోతుంది. గాంధీజీ ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్టర్ మాత్రమే అని చెప్పి అతను ఫిక్స్ అయ్యాడు. సో ఎలా అయినా ఆయన చంపడానికి అతని ఫ్రెండ్ అయిన నారాయణ ఆప్టేతో కలిసి ఢిల్లీలోని మరీనా హోటల్లో దిగారు. వీళ్లతో పాటు వచ్చింది మదన్ లాల్ పహవా, విష్ణు కార్కర్ అండ్ గోపాల్ గోడ్సే. గాంధీ గారు ఉంటున్న బిర్లా హౌస్ లో మీటింగ్ జరుగుతూ ఉండగా బాంబ్ పేలుద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అండ్ ప్లాన్ ప్రకారం ఆ రోజు అక్కడికి వెళ్లారు. 20 Jan 1948 నార్మల్ గా జరిగే ప్రేయర్ మీటింగ్ లో ఫస్ట్ మదన్ లాల్ తో ఒక ఫేక్ బాంబుని దూరంగా పేల్పించి జనం అందరూ భయపడి పారిపోతే అప్పుడు గాంధీ గారిని కాల్చి చంపుదాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే మొత్తం చేశారు. కానీ తుపాకీ పేల్చాల్సిన దిగంబర్ భయంతో అక్కడి నుండి పారిపోయాడు. దాంతో ప్లాన్ ఫెయిల్ అయింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అతనితో పాటు పారిపోయారు. కానీ ఒక్క మదన్ లాల్ ని మాత్రం పోలీసులు పట్టేసుకున్నారు. సో అతను పోలీసులకి దొరికేసి మొత్తం ప్లాన్ చెప్పేశాడు. ఇప్పుడు పోలీసులు వీళ్ళ కోసం వెతుకుతున్నారు అని ముంబై, పూణే, గ్వాలియర్ ఇలా ప్లేసెస్ మారుస్తూ ఉండగా సదాశివ్ పరుచూరి అనే హిందూ మహాసభ మెంబర్ గాడ్సేకి 7 bullets ఉండే M134 బ్యారెట్ పిస్టల్ ఇచ్చాడు. ఈసారి తనే ఎలా అయినా ఇది చెయ్యాలి అని డిసైడ్ అయిన గాడ్సే ఈసారి హోటల్స్ లో కాకుండా ఓల్డ్ రైల్వే స్టేషన్ లోనే ఉన్నాడు. అండ్ ఇక్కడ నుండి 30 Jan గాంధీ గారు ఉండే ఇంటికి వెళ్లి ఆయన్ని కాల్చి చంపడానికి ఫస్ట్ బుర్కా వేసుకుని వెళ్దాం అనుకున్నారు. కానీ బుర్కా లోపల నుండి తుపాకీ బయటికి తీయడం కుదరట్లేదు అని చెప్పి కాకి డ్రెస్ ని కుట్టించుకుని తుపాకీని లోపలికి తెలియకుండా తీసుకుని వెళ్లి 4th attempt లో గాంధీ గారిని 3 సార్లు కాల్చి చంపేశాడు. ఇందులో ఐరనీ ఏంటంటే ఇతని పేరు రామచంద్ర. అండ్ గాంధీ గారు చనిపోయే ముందు పలికిన లాస్ట్ మాట హే రామ్. వెంటనే ఇతని అరెస్ట్ చేశారు. మదన్ లాల్ కన్ఫెషన్ బట్టి గాడ్సే అండ్ ఆప్టేకి ఉరిశిక్ష, విష్ణు, మదన్ లాల్, శంకర్ కిష్ అండ్ గోపాల్ గాడ్సేకి లైఫ్ సెంటెన్స్ వేశారు. అంతేకాదు తుపాకీ ఇచ్చిన సదాశివ్ కి 7 years వేశారు. ఇనీషియల్ గా సవర్కర్ గారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇందులో ఆయన ఇన్వాల్వ్ అయినట్టు సాక్ష్యాలు లేకపోవడంతో ఆయన్ని తర్వాత వదిలిపెట్టేశారు. వీళ్ళ పనిష్మెంట్స్ కోసం సుప్రీం కోర్ట్స్ లో కూడా ప్లీ వేసుకున్నారు. కానీ నో యూస్. ఇది మొత్తం జరిగిన 1.5 year లోనే వీళ్ళ ఇద్దరిని కూడా ఊరి తీసేశారు. కానీ కథ అక్కడితో అవ్వలేదు. డాక్టర్ పంకజ్ ఆయన చేసిన పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళని చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే అక్కడ 4వ బుల్లెట్ కూడా కాల్చారు. కానీ గాడ్సే తెచ్చిన తుపాకీలో 7 మాత్రమే పడతాయి. అండ్ అందులో పోలీస్ పట్టుకునేసరికి ఇంకో 4 బ్యాలెన్స్ ఉన్నాయి. సో అతను కాదు కాల్చింది, ఇంకొకరు ఎవరో ఉన్నారు అని చెప్పి కేసు ఫైల్ చేశారు. కానీ అది చేసింది 2016 లో. అప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 70 years దాటేసింది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఆయన ఒంట్లో 4 bullets ఉన్నాయా 3 bullets ఉన్నాయా అని చెప్పి చెప్పడానికి కూడా ప్రాపర్ ప్రూఫ్ లేవు. ఎందుకంటే ఇంత పెద్ద కేసులో కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు. పోస్ట్ మార్టం చేయకుండా జస్ట్ డాక్టర్లు వచ్చి అవును చనిపోయారు అని చెప్పారు. అండ్ అలాగే అక్కడ తుపాకీతో నిల్చుని ఉన్నది గాడ్సేనే కాబట్టి అండ్ అతను కూడా నేనే చేశాను అని ఒప్పుకున్నాడు కాబట్టి అతనే చేసి ఉంటాడు అని చెప్పి కేసుని అక్కడితో క్లోజ్ చేసేశారు. అంతేగాని ఎగ్జాక్ట్ గా గాంధీ గారు చనిపోవడానికి ఏ బుల్లెట్ కారణం, అది ఏ తుపాకీ నుండి వచ్చింది అని చెప్పి చెప్పడానికి ఎలాంటి మెడికల్ రిపోర్ట్స్ కూడా లేవు. అంతేకాదు ఈ కేసుని అప్పటి రెడ్ ఫోర్ట్ లో జస్ట్ ఒక రూమ్ లోనే హీరింగ్స్ అంతా కంప్లీట్ చేశారు. అండ్ ఈ 4 గోడల మధ్యలోనే వాళ్ళకి ఉరిశిక్ష కూడా వేశారు. బట్ దీనివల్ల ఇప్పుడు కూడా 4వ బుల్లెట్ ఉంది అని చెప్పే సాక్ష్యాలు లేవు. గాంధీ గారిని కూడా దహనం చేసేశారు. కేవలం కొంతమంది 4వ సౌండ్ విన్నామని చెప్పడం వల్ల ఈ కేసుని రీఓపెన్ చేసినా కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. అండ్ అక్కడ క్లియర్ గా కోర్టు ఆర్డర్స్ లో వీళ్ళే చేశారు అని ఒప్పుకున్నారు. ఎఫ్ఐఆర్ లో 3 shots అని రాసి ఉంది. అప్పుడు గాడ్సే వాళ్ళ తరపున వాదించిన లాయర్ ఆర్ గాడ్సే వాళ్ళు కానీ ఈ 4వ బుల్లెట్ గురించి ఎక్కడా మాట్లాడినట్టు కూడా లేదు. సో ఉరి కూడా వేపించుకున్నారు కాబట్టి కోర్టు కేసుని రీఓపెన్ చేయకుండా
చేయకుండా డిస్మిస్ చేసేసింది. బట్ ఇప్పటికీ కూడా ఈ కేసు కంప్లీట్ గా సాల్వ్ కాలేదు. ఎందుకు అంటే ఇన్ని లూస్ ఎండ్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఎగ్జాక్ట్ గా ఈ కేసు రెండుగా స్ప్లిట్ అవుద్ది. ఒక దాంట్లో ఏమో గాడ్సేనే చంపాడు అని చెప్తారు. ఒకవేళ అతనే చేసి ఉంటే అతనికి ఉన్న పొలిటికల్ రీజన్స్ వల్ల అతనే చంపేశాడు అని చెప్పి కేసుని క్లోజ్ చేసేయచ్చు. బట్ ఒకవేళ గాడ్సే కాకపోయి ఉంటే మరి ఇంకెవరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఇది చేసి ఉంటారు అని చెప్పి ఇక్కడ ఇంకా చాలా థీరీ స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఎక్కువగా వినిపించే థీరీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి. గాడ్సేనే కాల్చాడు కానీ అతను కాల్చిన తర్వాత స్టిల్ గాంధీ గారు బ్రతికే ఉన్నారు. కానీ కావాలి అని చెప్పి లేట్ చేసి ఆయన చనిపోయే వరకు అలాగే ఉంచారు అని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. వాళ్ళకేం అవసరం అని చెప్పి చూస్తే అప్పటికి గాంధీ గారు తీసుకున్న కొన్ని డిసిషన్స్ అండ్ ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల జనంలో ఆయనకి నెగిటివిటీ చాలా దారుణంగా పెరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఆయన చేసిన స్లీప్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, లేదు అంటే చంపితే చనిపోండి అని చెప్పిన స్టేట్మెంట్స్ అవ్వచ్చు. ఈ స్లీప్ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వస్తే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి చేసింది అని చెప్తారు. కానీ నన్ను అడిగితే మాత్రం మను గాంధీ ఎవరో కాదు, స్వయానా గాంధీ గారి తమ్ముడి మనవరాలు. అంటే ఆయనకి మనవరాలు వరుస అవుద్ది. సో ఇలా చేయడం తప్పు. అండ్ దీనికి ఆయన ఫాదర్ చనిపోయే టైంలో గాంధీ గారు తన వైఫ్ తో ఉన్నారు అని చెప్పి, లేదు అంటే ఆయన టెస్ట్ చేసుకోవడానికి చేశారు అని చెప్పి ఎన్ని రీజన్స్ చెప్పినా గానీ అది తప్పే అవుద్ది. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో ఉండే మగవాళ్ళని కూడా వాళ్ళ వైఫ్ తో దూరంగా ఉండమని చెప్పేవాళ్ళు. అండ్ కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు నిగ్రహంగా ఉన్నారా లేదా అని చెప్పి ఇలాంటి టెస్ట్లు అయితే చేయలేదు కదా. సో నా ఒపీనియన్ అయితే మాత్రం ఇది తప్పే అవుద్ది. ఒకవేళ మీకు ఇది ఓకే అనుకుంటే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అయితే దీనికి తోడు ఒక పక్కన పాకిస్తాన్ దాడి చేస్తుంటే వాళ్ళకి మనీ ఇవ్వకూడదు అని చెప్పి పొలిటీషియన్స్ అండ్ అడ్వైజర్స్ తీసుకున్న డిసిషన్ ని కేవలం పార్టీలో ఎలాంటి అధికారం లేని ఒక ఆయన శత్రువైనా కానీ మనం న్యాయంగానే ఉండాలి అని చెప్పి అతను నమ్మిన దానికి పార్టీని తల వంచేలా చేయడం, ఇలాంటి పనుల వల్ల ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే ఇండియా మనుగడ కష్టం అవ్వుద్ది అని చెప్పి గాడ్సే కాల్చడం అనేది వాళ్ళకు వచ్చిన ఒక ఆపర్చునిటీ. సో అందుకే అక్కడ కాపాడే ట్రయల్స్ కానీ అండ్ ఆల్రెడీ మదన్ లాల్ దొరికిపోయి చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలిసినా కానీ ఎలాంటి సెక్యూరిటీ పెంచకుండా ఉన్నారు అని చెప్తారు. బట్ ఇది కేవలం థీరీస్ అండ్ రూమర్స్ మాత్రమే. దీనికి ఎటువంటి ప్రూఫ్లు కూడా ఉండవు. ఇంకొంతమంది ఇంకో స్టెప్ ముందుకొచ్చి గవర్నమెంటే దీనికి ఫండింగ్ ఇచ్చింది అని కూడా చెప్తారు. కానీ దానికి కూడా ఎలాంటి ప్రూఫ్లు లేవు, జస్ట్ రూమర్స్ మాత్రమే. అండ్ ఇందులో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పి ఇంకో థియరీ ఉంది. అదేంటంటే కరెక్ట్ గా 1947 టైంలోనే కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఒక పక్కన అమెరికా క్యాపిటలిజం అండ్ ఇంకో పక్కన సోవియట్ కమ్యూనిజం, ఇవి రెండు ఉన్న టైంలో మూడో పక్కన పెరుగుతున్న గాంధీజీ పాపులారిటీకి ఆయన చెప్పే నాన్ వైలెన్స్, సోషలిజం అండ్ ఈక్వాలిటీ వీళ్ళకి అడ్డంగా ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి ఇది ఇలాగే కంటిన్యూ అయితే రిస్క్ అవుద్ది అని చెప్పి ఇలా వాళ్ళ ఫండింగ్ తో జరిగింది అని చెప్తారు. బట్ ఇది కూడా థియరీ మాత్రమే. ఏ సిఐఏ రిపోర్ట్స్ లో కూడా దీని గురించి మెన్షన్ చేయలేదు. ఈ కేసులో నాకు కనిపించిన తప్పు అయితే మాత్రం జస్టిస్ ని చాలా ఫాస్ట్ గా చెయ్యాలి అని చెప్పి ట్రై చేశారు. అండ్ ఆ కంగారులోనే ఇంత పెద్ద కేసులో అటాప్సీ కంప్లీట్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే మాత్రం అట్లీస్ట్ ఈ థియరీస్ అన్ని కూడా ఆగిపోయి, మరి ఎందుకు అంత రష్ చేశారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అయితే అప్పటికీ గాంధీ గారి మరణం వల్ల ఇండియాలో గొడవలు చాలా దారుణంగా పెరిగిపోయాయి. సో వాటిని ఆపడానికి చేసాము అని చెప్తారు. కానీ మరి ఒకవేళ అది నిజం అనుకుంటే మరి కొంతమంది పొలిటికల్ లీడర్స్ గాడ్సే పుట్టింది చిర్పవన్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో కేవలం ఇతను అందులో పుట్టాడు అనే ఒక్క రీజన్ తో వేల మంది ఇల్లు తగలబెట్టేశారు. తప్పు చేసింది ఎవరో గాడ్సే అయితే వీళ్ళ మీద పగ తీర్చుకున్నారు. దీన్ని సరిగ్గా ఆపడానికి కూడా ట్రై చేయలేదు. అండ్ ఈవెన్ చెప్పాలి అంటే ఇది చేసిన చాలా మందిలో కేవలం 4-5 మీద మాత్రమే చిన్న చిన్న కేసెస్ పెట్టారు. వాళ్ళని కూడా బెయిల్ మీద వదిలేశారు బయటికి. సో ఈ కేసులో జస్టిస్ అందరికీ జరగలేదు. మీరేమనుకుంటున్నారు మరి? గాడ్సేని అంత ఫాస్ట్ గా ఉరి తీయడం కరెక్టేనా, లేదంటే ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుంటే బాగుండేదా? అండ్ ప్రెసెంట్ అసలు చంపింది గాడ్సే కాదు అని చెప్పి మీలో ఎంతమంది అనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే షేర్సే మనకి చాలా సపోర్ట్ ఇస్తాయి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ కానీ లేదంటే ఇక్కడ పెట్టకూడనివి ఏమైనా ఉంటే వాటన్నింటినీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతా. సో దాని లింక్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నీడుండి తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.